ఈర్ష్య, అసూయ, విమర్శించడం ఇవి ఎవరిలోనైనా ఉన్నాయనుకోండి, అవి ఇతరులను బాధిస్తాయి. వీటికి లోనయ్యామని మనం తెలుసుకుని వాటిని వదిలించుకోవాలి. లేదంటే ఎవరైనా విమర్శించామనుకోండి, వాళ్ళు మనం నవ్వుతూ విమర్శించినా, నిజంగానే విమర్శించినా చాలా బాధపడతారు. ఇతరుల్ని బాధించకూడదనేది గుర్తింప గుర్తింపులోకి మనకు రావాలి. ఏదో అనేసాం వాళ్ళు బాధపడతారు మనకేమిటిలే అని తప్పించుకోలేము మనల్ని. అది లోపల పీకుతానే ఉంటుంది మనసులో. ఆ బాధ పెయిన్ ఉంటుంది, కానీ మనం పట్టించుకోం. విమర్శ అంటే ఎలా ఉంటుందంటే, ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని కింద పడవేసి మనం అప్పుడు ఎలా ఉంటుంది, ఆ పడవేసిన వాళ్ళకి పడవేసిన వాళ్ళతో పడిపోయిన వాళ్ళు ఇప్పటికీ జీవితంలో మర్చిపోలేము. ఇది నిజమే. అలాంటి సంఘటనలు జరుగుతాయి, మనసులో ఉండిపోతాయి. కానీ ఎప్పటికప్పుడు సమాప్తి చేసుకోవాలి. లేదంటే ఆ విషయాన్ని మనం వదలకపోతే మన ఆలోచన వృత్తి మారిపోద్ది, మనకే నష్టం. అందుకని ఎప్పటికప్పుడు అలాంటి చెడ్డ అనుభవాలు అన్నిటినీ వదులుకోవాలి. విమర్శించడం అంత మంచిది కాదు. ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. మనల్ని మనం ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా కాకుండా ఇతరులనే చూస్తూ, ఇతరులనే విమర్శిస్తూ అది మనం ఎంతో హైయెస్ట్గా ఉన్నాం, లేదంటే గొప్పగా అనుకుంటాం. అది మనల్ని మనం తక్కువ చేసుకుంటాం, మన స్థాయి కిందకి దిగజార్చుకోవటమే. అలాగే పరమాత్మ స్మృతి ఎల్లప్పుడూ ఉండాలి. ఇప్పుడు ఏ సమయంలోనైనా సరే అలవాటు కాకపోతే అంచెదశలో అది స్మృతి రాదు. స్మృతి చేసుకుంటూ ప్రతి పని పరమాత్మకి సమర్పించుకుని చేసుకుంటూ వెళితే ఇలాంటి అవలక్షణాలన్నీ తొలగిపోతాయి. ఈ ఈర్ష్య ఇవనే లక్షణాలు, అవలక్షణాలు 1000 అసత్యాలైనా సరే, 1000 అబద్ధాలు, వీటిని మనం అందరూ ఒక్కదాన్ని కూడా మనం రుజువు చేయలేం. అలా రుజువు చేయగలిగితే మనలో ఉన్న సత్యశక్తి, సత్యమనే శక్తి నశించిపోతుంది. ఆ సత్యాన్ని సత్యమని ఎలా చెప్పగలం? ఏదో అబద్ధాలు ఆడేసి మన అంగబలం, ఆర్థిక బలంతో మనం చేయొచ్చు, కానీ నిజంగా మన లోపల సత్యం అనే శక్తి నశించిపోద్ది. సత్యం లేకపోతే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఎలాగా? సత్యం లేకపోతే కాంతి ఉండదు, ఆత్మ విలువ ఉండదు, ధైర్యంగా ఉండలేరు. అసత్యమే కదా. అందుకని మనలో అనేకమైనటువంటి మార్పులు చేసుకోవాలి. ఇక్కడ కోరికలకు అంత ఉండదు కదా. అనేకమైన కోరికలను కుర్రాళ్ళ పరిగెడతాయి. వాటిని మనం అది చేసుకుని తగ్గించుకుని మనం ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో ఎంతో సుఖంగా, శాంతిగా మనకున్న దాంట్లో హాయిగా ఉంటాం. లేదంటే చాలా బాధలు కలుగుతాయి. ఇంకా మనల్ని మనమే సరి చేసుకోలేం. అలాగే మనలో ఉన్న ఈ గుణాలన్నిటినీ, అవగుణాలు, ఈ అసత్యం అని, లేకపోతే ఈర్ష్య, అసూయ అని, ఈ గుణాలని మనం తగ్గించుకుని, మార్చుకుని, మంచిగా ఉండి మనల్ని ఇంకొకళ్ళు అనుసరించి, మనల్ని ఇంకొకళ్ళు చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాలి. ఎలా అంటే పరమాత్మపై ప్రేమానుభవంతో ఎలాంటి మార్పునైనా తీసుకురావచ్చు. అలాగే మనం మారాలి, మనల్ని చూసి ఇంకా చాలామంది మారాలి. ప్రేమ లేకపోతే ఏది మార్పు జరగదు. పరమాత్మతో ప్రేమానుభవం అంటే మనం అంత దగ్గరగా వెళ్ళాలి పరమాత్మకి. వెళ్ళినప్పుడు చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు రాకపోతే చాలా కష్టం. మార్పు వస్తుంది. ముందు దేవుణ్ణి ప్రేమించండి, అందరినీ ప్రేమించండి. ఆ మార్పు, పరివర్తన మనలో తప్పకుండా కలుగుతుంది. ప్రతి ఒక్కరూ పరివర్తన చెందాలి, దైవ ప్రేమను స్వీకరించాలి, పొందాలి, ఇతరులకు పంచాలి. త్యాగులకి ఇది ఎంతో తేలికైనది. అంతా నాది కాదు, అంతా మనమే, అంతా మనదే. ఇలా భావాలు మారుతూ ఉంటాయి. మనలో ఉన్న ప్రతి ఒక్క భావం మారిపోద్ది. స్వార్థ గుణం ఉండదు. త్యాగ గుణం ఉన్న వాళ్ళకి ఈ స్వార్థం ఉండదు. అది తపస్సు లాంటిది త్యాగం. అమృతపానం చేసినట్టు ఉంటుంది. మరి అలాంటి అమృతాన్ని తాగి మనం త్యాగాన్ని చేసుకోవాలి. త్యాగే నైకే అమృతత్వ మానసు అని వివేకానందుడు చెప్పారు. ఏదో ఉపనిషత్, కైవల్య ఉపనిషత్తులో వచ్చిందని. అదే దాన్నే ఇప్పుడు వివేకానందుడు చెప్తూ ఉంటారు. అందుకని త్యాగమే మనల్ని నిలబెడద్ది. త్యాగమే గొప్ప దివ్యగుణం.
అలాగే గుణాలన్నీ అలాగే గుణాలన్నింటినీ పెంచుకుంటూ మనం అయిపోయిందా? నువ్వేం చెప్తున్నావు?